ఎంతో కాలం నుండి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు సంతానం కలుగు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. అలాగనే మీ కుమారుడో మీ కుమార్తె సంతానం లేక బాధపడుతున్నారు. వాళ్ళకి సంతానం కలగాలని కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు తాతయ్య అవ్వాలని, అమ్మమ్మ అవ్వాలని. కానీ చూస్తే మీ ఇంట్లో గొడ్రాలతనం ఉంది. అలాగనే మిస్క్యారేజ్ అవుతూ ఉంది, గర్భస్రావం అవుతూ ఉంది. అనారోగ్యాల కారణాల వలన, హార్మోన్స్ లోపం వలన, అనేక సమస్యల వలన, హెల్త్ ప్రాబ్లమ్స్ మూలాన సంతానం కలగట్లేదు. హెల్త్ బాగున్నా సంతానం అనేది కలగట్లేదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న సంతానం కలగట్లా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో 4 వాగ్దానాలను నేను మీకు చూపిస్తాను. ఈ 4 వాగ్దానాలను మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసి దేవుని యొద్ద కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేస్తాడు. నీ విశ్వాసం చొప్పున అబ్రహాము దేవుని యొద్దకు వెళ్ళి సంతానం కలగాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలప్పుడు అతనికి సంతానం కలుగునట్లుగా అనుగ్రహించాడు. అలాగనే అనేక మంది బైబిల్ గ్రంథంలో హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొడ్రాలతనం తొలగించాడు. కాబట్టి ఒకవేళ మీ వయసు పైబడి సంతానం లేకుండా ఉన్నప్పటికీ దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడి కార్యం చేస్తే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కావున తప్పకుండా దేవుడు మీకు సంతానాన్ని ఇస్తాడు. సో ఈ సమయంలో నేను మీకు దేవుని యొక్క వాక్యాలు ఒక 4 పవర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్ నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. వీటిని మీరు ప్రతిరోజు కూడా చదువుతూ దేవుడి సన్నిధానంలో మొరపెడుతూ ఉండండి. దేవుడు తప్పకుండా మీకు గొప్ప కార్యం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని నేను చూపించే ముందు దయచేసి మీరేం చేస్తారు అంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా కూడా, టెలిగ్రామ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే కామెంట్ చేయండి, యేసయ్య నాకు అద్భుతం చేస్తాడు అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. ఆ రోజున ఎలీషా ఒక వాగ్దానం చేసి చెప్పాడు ప్రవచన రీతిగా, నెక్స్ట్ ఇయర్ ఇదే సీజన్ కల్లా నీకు దేవుడు కుమారుని ఇస్తాడు అని. బిడ్డలు లేని ఒక స్త్రీకి దేవుడు దేవుని యొక్క దాసుడు చెప్పాడు. అలాగనే ఆమెకి సంతానం కలిగింది. సో ఈ రోజున నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, అలాగనొద్దు, మాతో అబద్ధాలు చెప్పొద్దు, దొంగ ప్రవచనాలు చెప్పొద్దు, ఇవన్నీ జరుగుతాయా, ఇవన్నీ జరగవని మూఢ విశ్వాసంతో, మీలో అనుమానంతో మీరు ఈ మాట అనవచ్చు. కానీ నీవు విశ్వసించినట్లయితే మరుసటి ఏట అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సీజన్, ఈ సీజన్ ఏంటి, రెయినీ సీజన్, నెక్స్ట్ ఇయర్ ఈ రెయినీ సీజన్ కల్లా దేవుడు నీకు ఖచ్చితంగా మంచి బిడ్డని దేవుడు కలుగు చేస్తాడు. దిగులు పడకు, దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేస్తాడు. అలాగనే మరొక వాగ్దానాన్ని నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. ఇది మొదటి వాగ్దానము. 2వ వాగ్దానాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తా, చూడండి. 2వ వాగ్దానము నిర్గమాకాండం 23వ అధ్యాయము మరి 26వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కడుపు దిగుబడునదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. అయితే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే కడుపు దిగుబడునది. ఇంగ్లీష్ బైబిల్లో మిస్క్యారేజ్ అని ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో మీకు కానీ లేకపోతే మీ కుటుంబస్తుల్లో ఎవరికైనా కానీ అయితే గర్భం అయితే కలుగుతుంది, కానీ 3వ నెలలో, 2వ నెలలో, 4వ నెలలో, లేకపోతే 8వ నెలలో, 9వ నెలలో రక్తస్రావం, గర్భస్రావం అయ్యి, అబార్షన్ అయ్యి ఆ యొక్క గర్భం అనేది నిలబడట్లేదు. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా కానీ ఇప్పటికి చాలా గర్భాలు పోయినాయి. ఏడుస్తున్నాం. పుట్టిన బిడ్డను కూడా పోగొట్టుకొని ఆ సంతానం అయితే కలిగింది, కానీ పుట్టిన వెంటనే చనిపోవడం, లేకపోతే ఏదైనా ఒక శాపం ద్వారా ఆ బిడ్డ నశించిపోవడం అనేది జరుగుతూ ఉంది.
సో ఏదో ఒక రోగం ఉంది, అందుకే మీరు గర్భంతో ఉండకూడదు డాక్టర్లు చెప్తే కావాలనే అబార్షన్ కూడా చేయించుకుంటున్నారు. అయితే దేవుడు యొక్క వాగ్దానం ఏంటి అంటే, కడుపు దిగుబడిన అంటే అబార్షన్ అవ్వడం అనేది దేవుడి చిత్తము కాదు. అబార్షన్ అవుతుందంటే సాతాను నీ పట్ల పనిచేస్తున్నాడు. ఆ సాతాన్ని దేవుడు నీ వద్ద నుండి తొలగించబోతున్నాడు. సంతానం లేమి అనేది కూడా నీ జీవితంలో లేకుండా దేవుడు తొలగించి దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇది రెండవ వాగ్దానము. మూడవ వాగ్దానాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఈ రోజున నీకు సంతానం లేదు, అయితే దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేయబోతున్నాడు. కుమారుడు కలగాలి, కుమారుడు కనాలి అని చెప్పి నువ్వు చాలా ఆశపడుతున్నావు. మీ అత్తగారు, మామగారు, మీ బంధువులు అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు, ఒక మంచి కుమారుని కనిపెట్టమని. నీకు బిడ్డలు లేకపోయేసరికి అందరూ నిన్ను ఒక రకంగా చూడడం వలన నువ్వు కనీసం ఒక పెళ్ళికి వెళ్ళలేకపోతున్నావు, ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నావు, ఫ్రెండ్స్తో కలవలేకపోతున్నావు. ఇంకా నీకు బిడ్డలు లేరా అని చెప్పి వాళ్ళు అనే మాటలకి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నీ దగ్గర జవాబు లేక చాలా సతమతమవుతూ బాధపడుతున్నావు. దేవుడు చెప్తున్న మాట, ఇదిగో దేవుడు నీకు కుమారులను, ఒక కుమారుడు కాదు చాలా కుమారులను ఇచ్చి సంతోషము గల తల్లిగా దేవుడు చేయబోతున్నాడు. అలాగే లాస్ట్ వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. 4వది బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథము 127వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 127వ అధ్యాయంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 127వ కీర్తన 3వ వచనం. ఈ 4 వచనాలను మీరు ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు నీకు స్వాస్యం ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నీ బహుమానం గొప్పదవబోతుందని గాడ్ గిఫ్ట్ నీ కుమారుని ఇవ్వబోతున్నాడు, లేకపోతే కుమార్తెని ఇవ్వబోతున్నాడు. వచ్చే సంవత్సరం ఇదే సీజన్ కల్లా నీకు దేవుడు సంతానం కలుగు చేయబోతున్నాడు. యవన కాలంలోనే నీకు మంచి కుమారుని దేవుడు ఇచ్చి బాణాలు వంటి బిడ్డలను నీ చేతిలో పెట్టబోతూ ఉన్నాడు. సిగ్గుపడక దేవుడు ఉన్నట్లుగా నీ సిగ్గును దేవుడు తొలగించబోతున్నాడు. నీకు సంతానం కలగాలని ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. ఈ 4 వాగ్దానాలను మీరు ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేయండి. అలాగనే సంతానం లేని నీ ఫ్రెండ్, సంతానం కొరకు ప్రార్థన చేస్తున్న మీ ఆత్మీయులకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఈ యొక్క మాటలు వినిపించి వాళ్ళ జీవితంలో మీరు మేలు చేయండి. 9908937164 నీలో ఎవరికైనా సంతానం లేకపోతే ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేయించుకొని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ యొక్క వీడియో చూస్తున్నాను, కుమారుణ్ణి లేకపోతే నీ కుమార్తెని, బిడ్డలను దీవించండి. ఎవరికైతే సంతానం లేదు వాళ్ళకి సంతానం కలుగు చేయండి. మీరు చేసిన వాగ్దానాలను ఎత్తిపట్టి నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా వచ్చే సంవత్సరం కల్లా నీ బిడ్డలకు సంతానం కలిగి ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 9908937164 ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంది. మీరు ఎవరైనా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించాలని ఆశ కలిగినట్లు దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా మీ యొక్క ఆఫరింగ్ని, ఈ మినిస్ట్రీని బలపరచడానికి, దేవుని పరిచర్య కొనసాగడానికి మీ వంతుగా సహకరించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు.